వెల్కమ్ టు ఏకే న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్తలు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అలం భాగ్యలక్ష్మి సత్యనారాయణ సార్ మరోసారి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలకు వెళితే ఎలిగేడు మండలం బూర్ఖాన్ మియాపేట్ గ్రామానికి చెందిన అక్కినపల్లి శ్రీనివాస్ శ్రీలత వడ్రంగి పని చేసుకుంటూ పొట్ట చేత పట్టుకుని గత 15 సంవత్సరాల క్రితం సుల్తానాబాద్కు వచ్చారు. తనకు 2 కూతుర్లు ఉన్నారు. శ్రీనివాస్ గత నెల 12న రాజీవ్ రహదారి గుండా వెళుతూ ఉండగా అనుకోకుండా వాహనం వచ్చి ఢీకొనడంతో తాను 15 రోజుల పాటు కోమాలో ఉండి మరణించాడు. ఈ సంఘటన తెలుసుకున్న సుల్తానాబాద్ పట్టణ సామాజిక కార్యకర్తలు అలం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు ఆ నిరుపేద కుటుంబానికి 2 పాపలు కావడంతో వారిద్దరి పాపల పేరు మీద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్లో కేవీపీ పాలసీ ద్వారా 2 పాపలకు 5,000 రూపాయలు డిపాజిట్గా చేసి ఆ పాస్బుక్లను వారికి నేడు అందించారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంచి ఒక డ్రెస్ మంచిగా చదువుకోండి నా తల్లి, మంచిగా కష్టపడి ఉండి డ్రెస్ పట్టిస్తాం మీకు ప్రతి సంవత్సరం. ఏదంటే అది కుడిస్తాం కానీ మీరు చదువు మీద డిపెండ్ కావాలి, మంచిగా చదువుకోవాలి అంతే. చదువు శ్రీనివాసులు శ్రీలత గారులకు 2 కుమార్తెలు. పెద్దమ్మాయి 10వ తరగతి చదువుతుంది, చిన్న అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. విధివశాత్తు అనుకోకుండా ఒక నెల రోజుల క్రితము బండి పైన వెళ్తుండగా శాస్త్రీనగర్ రోడ్డు దగ్గర కార్ యాక్సిడెంట్ జరిగింది. శ్రీనివాస్ తలకు గాయమైంది. కరీంనగర్లో 2-3 రోజులు వైద్యం అందించి హైదరాబాద్కు తీసుకువెళ్ళి అక్కడ కూడా వైద్యం చేయించినారు. అతను గత 20 రోజుల క్రితం మరణించినాడు. అతనికి 2 ఆడపిల్లలు, భార్య. చాలా పేద కుటుంబము. వారు మా ఇంటి పక్కనే కిరాయికి ఉండటం జరుగుతుంది. వారి పరిస్థితిని గమనించి మేము స్పందించి వారికి 2 ఆడపిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందిస్తున్నాము. ఇది వారి విద్యాభ్యాసానికి కానీ వారి వివాహ సమయానికి కానీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఆ భగవంతుడు ఆ 2 పిల్లల్ని తల్లికి ఓదార్పునిస్తూ వారిని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. బురామయ్య వాస్తవ్యులు శ్రీనివాసు ఇక్కడ 15 సంవత్సరం నుంచి నివసిస్తున్నారు. అనుకూలంగా పోయిన నెలలో శాసనగారి యాక్సిడెంట్ లోపల తలకు దెబ్బ తగిలి కోమలో ఉండి చనిపోవడం జరిగింది. దానివల్ల వారికి 2 ఆడపిల్లలు స్పందించి నా వంతు సాయంగా వారికి మనిషి 5,000 రూపాయలు కేవీపీ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా ఈ తండ్రి పిల్లలకు ఉదార గుణం ఉన్నవాళ్ళు వారి వంతు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు.